ఫ్రెండ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలల్లో లక్షల్లో జనాలు వస్తున్నారని, ఇది జగన్ కున్న అపారమైన ప్రజాదరణ అని చెప్పి వైసీపీ నాయకులు పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తున్నారు కదా. కానీ అసలు ఆ గుంపులు వెనుకున్న నిజం ఏంటో మీకు తెలుసా? ఇవి ఒకసారి చూడండి. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు. వైసీపీ నాయకులు ఇలా మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో వీళ్ళందరినీ ఆటోల్లో, బైకుల్లో బలవంతంగా తీసుకొస్తున్నారు. మందు ఫ్రీగా వస్తుంది కదా, దాన్ని రోడ్లపైనే తాగేసి ఒంటి మీద స్పృహ కూడా లేకుండా బహిరంగంగా ఎలా వీరంగం సృష్టిస్తున్నారో ఇతన్ని చూడండి. ఒంటి మీద షర్ట్ ఉప్పేసి ఎలా హంగామా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రోడ్ షో పేరుతో జరుగుతున్న రచ్చ ఇదే. పోనీ తీసుకొచ్చిన జనాల తాలూకు బాగోగులు ఏమైనా చూస్తారా అంటే అది లేదు. ఇదిగో వీళ్ళనేమో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీసుకొచ్చాడట. ఎవరి ద్వారా వచ్చారు మీరు? వేణుగోపాల్ అక్కడున్న జనాల్లో తొక్కేసలాట జరిగి ఈ మహిళ స్పృహ పడిపోతే అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె ఆ తర్వాత హాస్పిటల్ పాలైంది. ఇక ఈ పెద్దావిడిని చూడండి. కేవలం తన పబ్లిసిటీ ఎలివేషన్స్ కోసం జగన్ ఆమెను ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబెడితే ఆమె అక్కడికక్కడే కుప్పగూలిపోయింది. 5 ఏళ్ల తన పాలనతో ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇలా డబ్బులు, మద్యం ఇచ్చి తెచ్చుకున్న పెయిడ్ పబ్లిసిటీతో ఎలివేషన్లు ఇప్పించుకుంటూ దాన్నే పెద్ద ప్రజాదరణ అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పక్కా పెయిడ్ ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి.